దేవర యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి ఈ చిత్రం ఈరోజైతే రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారు సోలో హీరోగా చేసి 6 ఇయర్స్ అయింది. అరవింద సమేత తర్వాత మధ్యలో త్రిబుల్ ఆర్ చేశారు. అందులో చరణ్ గారు ఈయన ఇద్దరు కలిసి చేశారు. కానీ అరవింద సమేత తర్వాత మళ్ళీ సోలో హీరోగా ఎన్టీఆర్ గారు చేస్తున్న సినిమా ఈ దేవర. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా చూద్దామని చెప్పేసి నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దీని మ్యూజిక్ అనిరుద్ధ్ ఇచ్చారు. అలాగే దీన్ని పోస్టర్స్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి రిలీజ్ అయినప్పుడు చాలా మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. మూవీ అయితే చూశాను. ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సో ఈ విధంగా అరవాలనిపిస్తుంది. మనకు కూడా థియేటర్లో కొన్ని షార్ట్స్ చూసినప్పుడు అవి మాత్రం చాలా ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. సో నందమూరి అభిమానులకైతే ఈ మూవీ ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. 6 ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారు తెర మీద ఏ విధంగా చూడాలి అనుకున్నారో ఫ్యాన్స్ అందరూ అదే విధంగా చూపించారు. ఆ హీరో ఎలివేషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. అలాగే మూవీ స్టోరీ కనుక చూసుకున్నట్లయితే స్టోరీ కూడా చాలా డెప్త్ ఉన్నటువంటి స్టోరీనే. ఈ స్టోరీని తీసుకొని కొరటాల శివ గారు మనకు చూపించిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. సో బేసిక్గా మూవీ స్టోరీ ఏంటి, మెయిన్ ప్లాట్ ఏంటి అనేసి చాలా సందర్భాల్లో డైరెక్టర్ అయితే చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే మనకు మూవీ స్టోరీ అనేది ఉంటుంది. 1980sలో ఆ కాలంలో జరిగినటువంటి ఒక బ్యాక్ డ్రాప్ని మనకు తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే మొత్తం ఆ క్రియేటివిటీ అనేది అంతా ఉంటుందన్నమాట. సో స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఒకే ఊర్లో ఉన్నటువంటి ఒక హీరో, ఒక విలను. సో వీళ్ళిద్దరికీ హీరో మంచి కోసం నిలబడతాడు. విలన్ వచ్చేసి అతను ఎలాగన్నా అంతమందించి తను పై చేయి సాధించాలనుకుంటాడు. సో ఈ విధంగా ఒక స్టోరీ ఉంటుందన్నమాట. సో ఈ స్టోరీని మాస్ ఆడియన్స్కి, అలాగే క్లాస్ ఆడియన్స్కి, ఫ్యాన్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి అందరికీ నచ్చే విధంగా ఎలా చూపించాలో అలా అయితే చూపించారు కొరటాల శివ గారు. సో మూవీలో మనకు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనేది రెండు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. అందులోనూ మెయిన్గా మనకు ఫస్ట్ హాఫ్ అనేది చాలా రేసీగా ఉంటుందన్నమాట స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్లో మనకు మెయిన్ హైలైట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే సో ఎన్టీఆర్ గారు ఇందులో ఒక రేంజ్లో ఆ డ్యాన్స్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానివ్వండి, ఇవన్నీ ఒక రేంజ్లో చేశారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో వచ్చేటటువంటి హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఆయుధపూజ సాంగ్ అదొక హైలైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫియర్ సాంగ్ అదొక హైలైట్. అలాగే మనకు ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ ఇవి రెండు కూడా మనకు సూపర్గా ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో మనకు వరా ఎంట్రీ ఉంటుందన్నమాట. వరా వచ్చిన తర్వాత అతనితో ఒక ఫైట్ ఉంటుంది, అది హైలైట్గా ఉంటుంది. నెక్స్ట్ చుట్టమల్లే సాంగ్ ఆల్రెడీ మనకు 100 మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ వచ్చి హైలైట్గా ఉంటుంది. అలాగే మనకు మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక 40 మినిట్స్ నుంచి చాలా రేసీగా ఉంటుంది అనమాట మూవీ అనేది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మనకు అదిరిపోతుంది. సో ఎండింగ్ కూడా ఒక మంచి ఎండింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే దేవరా పార్ట్ 2 కూడా ఉందని చెప్పారు. సో దానికోసం వెయిట్ చేసే విధంగా మనకు ఆ క్లైమాక్స్ డిజైన్ చేసి ఆ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అనేది పెట్టారనమాట. సో ఈ విధంగా మనకు దేవరాలో ఫస్ట్ హాఫ్లో హైలైట్స్ అనేటివి చాలా ఉన్నాయి. అలాగే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో కూడా హైలైట్స్ అనేటివి ఉన్నాయి. సో మూవీ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. అక్కడ ఒక 10 మినిట్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అయినా కూడా పర్లేదు. సెకండ్ హాఫ్ మనకు ఆ లాస్ట్ 40 మినిట్స్ ఏదైతే ఉందో దాన్ని చూసేటప్పటికి ఇదంతా మర్చిపోతాం అనమాట. ఆ విధంగా అయితే డిజైన్ చేశారు. సో మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అవన్నీ కూడా హైలైట్స్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారి కోసం ఖచ్చితంగా మూవీని అయితే చూడొచ్చు. నెక్స్ట్ హైలైట్ ఏంటి అంటే అనిరుద్ధ్ గారి మ్యూజిక్. ఈ మ్యూజిక్ వల్లే మనకు మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పొచ్చు. సాంగ్స్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయ్యి, కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరగొట్టాడని చెప్పొచ్చు. మూవీ మనం చూస్తున్నంతసేపు అక్కడ వచ్చే సీన్లకి ఆయన ఇచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. థియేటర్లో చూస్తూ ఉంటే థియేటర్ అంటే దద్దరిల్లుతుంది ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. సో మూవీలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్ మనకు చాలా పెద్ద ప్లస్ అయిందని చెప్పొచ్చు మూవీకి. నెక్స్ట్ మూవీలో ఈ కెమెరా వర్క్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ మూవీ కెమెరా వర్క్ అనేది చాలా ప్లస్ అయింది. అంటే కొన్ని నైట్ షాట్స్ ఉంటాయి, కొన్ని సముద్రం లోపల తీసే సీన్లు ఉంటాయి, సముద్రం పైన తీసే సీన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా నీట్గా తీసి మనకు చూపించే విధానం మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట కెమెరా వర్క్. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చూసుకున్నట్లయితే ఈ మూవీకి ఏదైతే కావాలో అది పర్ఫెక్ట్గా ఇచ్చారు. చాలా ఖర్చు పెట్టి తీశారు. మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మూవీ యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన యంగ్ టైగర్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. యంగ్ టైగర్ ఆల్వేస్ ఈయన ఎప్పుడు యాక్టింగ్లో ఎరగదీస్తూ ఉంటాడు. ఈ మూవీలో మనకు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. సో 2 క్యారెక్టర్లు చేశారు. 2 క్యారెక్టర్లు కూడా ఎర్రగదీశారని చెప్పొచ్చు. సో యాక్టింగ్తో పాటు డ్యాన్స్, ఫైట్లు ఇవి 2 కూడా దీంట్లో బోనస్గా ఎరగదీశారని చెప్పొచ్చు ఎన్టీఆర్ గారు. ఇదైతే ఫ్యాన్స్కి పోనకాలే అని చెప్పొచ్చు. థియేటర్లో చూస్తే జనరల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చే విధంగా ఉంటాయన్నమాట. ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానివ్వండి. సో ఎన్టీఆర్ గారు అయితే ఆల్రౌండర్ షో అని చెప్పొచ్చు. మూవీలో అన్ని పర్ఫెక్ట్గా చేశారు. సో నెక్స్ట్ ఇందులో మూవీలో చేసినటువంటి విలన్ సైఫ్ అలీ ఖాన్ గారు ఫస్ట్ టైం తెలుగులో చేశారు. ఈయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది, ఆయన కూడా బాగా చేశారని చెప్పొచ్చు. అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్గా తెలుగు పరిచయం అయ్యారు. ఇదే ఫస్ట్ సినిమా. కానీ ఈమెకి స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక సాంగ్ ఉంటుంది, అదైతే ఉన్నంతలో ఓకే చేశారని చెప్పొచ్చు. అలాగే ఆ సాంగ్ ఆల్రెడీ చుట్టమల్లే సాంగ్ సూపర్ హిట్ అయింది. అది థియేటర్లో చూస్తే ఇంకా బాగుంది ఆ సాంగ్. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగా చేశారని
చూపించారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా దేవరా మూవీ ఎలా ఉంది అంటే 6 ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారిని ఏ విధంగా అయితే తెర మీద చూడాలి అనేసి సామాన్య ప్రేక్షకులు కానివ్వండి, అభిమానులు కానీ కోరుకున్నారో అంతకు మించే ఉంది, చూపించారని చెప్పొచ్చు అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ డేనే దీనికి బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చేసింది. మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. సో మూవీ నాకైతే బాగా నచ్చింది. మీరు చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో